మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ఇప్పుడు మనం చేసేటువంటి ఆహార విహారాల వల్ల దోషాల్లో వచ్చే మార్పులు వల్ల వచ్చే రోగాలంట. అంటే దోష బల ప్రవృత్తాలని. దోషం అంటే మన శరీరంలో ఫిజియలాజికల్గా వచ్చినటువంటి కొన్ని చేంజెస్ పెథాలజీకి కారణమై అనారోగ్యాలు రావడం. ఇవి కాకుండా జన్మతః వచ్చేవి కొన్ని ఉంటాయి పుట్టుకతోటి. అంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడు జరిగినటువంటి తల్లి చేసిన పొరపాట్లు అవనివ్వండి, లేకపోతే ఆ టైంలో జరగాల్సినటువంటి కొన్ని చేంజెస్ ప్రాపర్గా జరగక కానీ జన్మతః వచ్చే అనారోగ్యాల గురించి కూడా ఆయుర్వేదంలో ఉంటుందన్నమాట. అవే కాకుండా పైనుంచి వంశపారంపర్యంగా వచ్చేటువంటి కొన్ని అనారోగ్యాలు ఉంటాయి. వీటిని ఈ కేటగిరీస్లోకి దేనికి రాకుండా కొన్ని దైవ బల ప్రవృత్తాలు అని ఉంటాయి. కొన్ని దైవం కారణం అంటాం అనమాట. ఈ దైవం కారణం అన్నప్పుడు ఆయుర్వేదంలో చెప్పాల్సినటువంటి అంశం ఏంటంటే మనం ఇటియాలజీ అంటాము. అలాంటివి కారణాలు దొరకనప్పుడు మనం దాన్ని దైవబల ప్రవృత్తం అని చెప్పుకోవచ్చు. లేదా ఆయుర్వేదంలో ఇంకొకటి ఉంది, పూర్వజన్మని నమ్ముతాం. ఆయుర్వేద శాస్త్రం ప్రకారం ఇవన్నీ వేదాల అని ఆధారంగా చేసుకున్నటువంటి శాస్త్రాలు కనుక పూర్వజన్మ అనేది ఉందనేది మన వేదాలు చెప్పేటువంటి మాట. సో అది నమ్ముతాము. పూర్వజన్మలో చేసిన ఏదో ఒక దాని వల్ల ఇప్పుడు వచ్చింది అని చెప్పటం అనేది ఒక పద్ధతి ఉందన్నమాట. దాన్ని దైవీ కారణాలుగా చెప్పుకుంటూ ఉంటాం. దైవం అంటే దేవుడనే కాకుండా పూర్వజన్మ కృతం అన్నట్టుగా కూడా ఒకటి వస్తుంది అనమాట. ఇవి కాకుండా కాలబల ప్రవృత్తాలు అని ఉంటాయి. అంటే కాలంలో వచ్చేటువంటి మార్పుల వల్ల సహజంగా వచ్చేటువంటి కొన్ని అనారోగ్యాలు. లేకపోతే కాలబల ప్రవృత్తం అనేటువంటిది మనిషికి కాలంలో అంటే మన ఏజింగ్తో వచ్చేటువంటి కొన్ని కారణాల వల్ల కూడా వ్యాధులు వస్తుంటాయి. సీజనల్ గా వచ్చేది కాలంలోకే వస్తుంది. మనిషికి ఎదుగుదలలో బాల్యంలో కొన్ని అనారోగ్యాలు వస్తాయి, మధ్య వయసులో కొన్ని అనారోగ్యాలు వస్తాయి, ఓల్డేజ్ లో కొన్ని ఏజింగ్ ప్రాసెస్ లో వచ్చేటువంటి కొన్ని అనారోగ్యాలు ఆ కాలబల ప్రవృత్తాలుగా చెప్తాం. ఇలా రకరకాల కారణాలుగా అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంటుంది. వాటి రకరకాలుగా క్లాసిఫై చేసుకుంటాం అన్నమాట. అది మామూలుగా ఆయుర్వేదం అనగానే వాతము, పిత్తము, కఫం అని 3 రకాలుగా మీరు దోషాలను, మనిషి యొక్క దోషాలను, మనిషిలోని దోషాలను మీరు విభజిస్తారు కదా. అంటే వాతము, పిత్తము, కఫం అంటే వాతము ఏమే దోషాలు కింద వస్తాయి, ఏ దోషాలు వాతం కింద వస్తాయి, ఏమేమి పిత్తం కింద వస్తాయి, ఏమేమి కఫం కింద వస్తాయి? అంటే అసలు మీరు అడిగే ప్రశ్నకి నేను ప్రశ్ననే మార్చాలి కొంచెం. అంటే ఇది దోషం అనేటువంటి పదం శరీరంలో అనారోగ్యాన్ని చేసేది దోషం అని కాదు. ఇక్కడ దోషం అనేది శరీరంలో దూషయితే ఇది దోష అని ఇది ఇతర పదార్థాలని దూషింపజేస్తుంది తప్ప ఇది దోషం కాదు. వాతం అనేది దోషము, దీనివల్ల జబ్బులు వస్తాయని కాదు. మన శరీరాన్ని మొత్తాన్ని నడిపించేవే వాతము, పిత్తము, కఫం అన్నమాట. ఇప్పుడు మీకు ఆధునికంగా ఎలా అయితే అనాటమీ ఫిజియాలజీలో సర్క్యులేటరీ సిస్టము, నర్వస్ సిస్టము, మిగతా రీనల్ సిస్టమ్ అలా రకరకాల సిస్టమ్స్కి ఎలా చెప్తారో ఆయుర్వేదంలో శరీరాన్ని లోపల జరిగే ప్రతి ఫంక్షను ఈ 3 దోషాల వల్ల. దోషం అనేది మన కామన్ లాంగ్వేజ్లో ఒక నెగటివ్గా తప్పుగా అనుకుంటారు. దోషం అనేది దోషం కాదు. ఈ దోషం ఎందుకంటే ఇది మిగతా శరీరంలో ఉండే ఇతర అంశాల మీద తన ప్రభావంతో రోగం కలిగించే శక్తి ఉంది కనుక ఆ పదాన్ని వాడతారు తప్ప అదేం రాంగ్ కాదు. అందరి శరీరంలో వాతం ఉంటుంది, పిత్తం ఉంటుంది, కఫం ఉంటుంది. ఈ 3 దోషాలు వాటి ఫంక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు అంటే వాతం ఉందంటే వాతం శరీరంలో జరిగే ప్రతి చలనానికి కారణమైనటువంటిది వాతం అనమాట. సింపుల్గా సామాన్యంగా చెప్పాలంటే. ఎందుకంటే ఈ కాన్సెప్ట్స్ అర్థం చేసుకోవడానికి 5 ఏళ్ళు ఆయుర్వేదం చదివినా కూడా కష్టమైనటువంటి విషయం. ఇవి మనకి కంటికి కనపడేవి కాదు కదా. ఇప్పుడు మిగతా మోడర్న్ అయితే అనాటమీలో కోసి ఇది సర్క్యులేటరీ సిస్టమ్, నర్వస్ సిస్టమ్ అని చూపెడతారు. ఆయుర్వేదంలో చదివేటప్పుడు ఇవి మనం శరీరాన్ని కోసి చూపించేటువంటి పదార్థాలు కావు. ఏంటంటే మనకి ఆ ఫిజియాలజీ ఫంక్షన్, మన శరీరంలో జరిగే ప్రతి క్రియకి ఈ 3 కారణాలు అన్నమాట. అందులో మనం జనరల్గా కామన్గా చెప్పుకోవాలంటే మన నర్వస్ సిస్టము, బ్రెయిన్ ఇవి చేసే పనులన్నీ కూడా సుమారుగా మనకి వాత దోషం కింద చెప్పుకుంటాం. అంటే ఇప్పుడు మాట్లాడుతున్నాను, నా మాట సరిగా రావాలంటే నాలో ఉండేటువంటి వాత దోషం సరిగా పనిచేయాలి. ఈ మూమెంట్స్ అన్ని వాత దోషం. బ్రెయిన్ ఫంక్షనింగ్ అంతా కూడా బ్రెయిన్లో ఒట్టిగా వాతం అనే కాదు, వాతము ఉంటుంది, మిగతా దోషాలు కూడా ఉంటాయి. ఆ చలనం అంతా వాత దోషం నుంచి జరుగుతూ ఉంటుంది. జ్ఞాపక శక్తి 3 కలవాలి, మళ్ళీ 3 దోషాలు కలవాలి. మళ్ళీ బ్రెయిన్లో ఒట్టి వాతమే కాదు, అక్కడ కొంత కఫము ఉంటుంది, కొంత పిత్తం కూడా ఉంటుంది. మళ్ళీ
సుమారుగా మన నర్వస్ సిస్టమ్ అని చెప్పుకోవచ్చు అనమాట దాన్ని. న్యూరాలజీ అని చెప్పచ్చు. ఎగ్జాక్ట్గా కాదు, సిమిలర్గా. ఎందుకంటే ఆ పదాలు అందరికీ అర్థమైనవి కనుక ఆ పదం చెప్తున్నా, ఎగ్జాక్ట్గా అది అన్ని కంపేర్ చేయడానికి కాదు. అలాగే ఇప్పుడు మనం ఆహారం తిన్నాము, తిన్న తర్వాత కడుపులోకి వెళ్ళి ఆ పేగులన్నీ కదిలి చిన్న పేగుల్లోకి పెద్ద పేగుల్లోకి అంతా వెళ్ళాలి. ఆ వెళ్ళే పనంతా కూడా వాతం ద్వారా జరుగుతుంది, ఆ మూమెంట్ అంతా. అలాగే పిత్త దోషాన్ని కూడా ప్రధానంగా చెప్పాలంటే ఏంటంటే శరీరంలో జరిగేటువంటి జీర్ణక్రియ మొత్తానికి, అంటే మనం తిన్న ఆహారం అరగటం ఒకటే కాదు, అరిగిన ఆహారం, ఇప్పుడు మనం అన్నం తిన్నది ఆహారంగా తీసుకున్నాక అది శరీరంలో రకరకాల మార్పులు చెంది అది రక్త కణాలు అవుతుంది, ఎముకలుగా మారుతుంది, చర్మంగా మారుతుంది. అదే ఈ మార్పు అంతా ఎలా జరగాలో చేసేదంతా పిత్తం అన్నమాట. అలాగే కఫం ఉంటుంది. ఆ కఫం కూడా మన లోపల చాలా తడిగా ఉండేటువంటి పనులు ఉంటాయి. అంటే ఒక మాయిశ్చర్ అన్నది ఉంటుంది కణాలలో కానివ్వండి, లేకపోతే సర్క్యులేటరీ సిస్టంలో కానివ్వండి, జాయింట్స్ మధ్యలో కానివ్వండి, శరీరం మొత్తం అంతటా కూడా కొంత తడి, అంటే వాటర్ అని మనం చెప్పేది కాదు, బట్ ఆ తడి ప్రతి ప్రదేశంలోనూ మనకు ఉండాలి. నోరు ఆరిపోకుండా ఉండడానికి కానివ్వండి, లోపల ఫంక్షన్స్ కానీ అన్నింటికి అవన్నీ కూడా కఫంలోకి వస్తాయి. అంటే అవి కూడా మన ఇమ్యూనిటీ సిస్టమ్ అంతా కూడా కఫంతో రిలేట్ అయి ఉంటుంది. అలాగా ఇవి జనరల్గా మన శరీరం మొత్తానికి జరిగే ఫంక్షన్స్ అన్నింటికి వాతం, పిత్తం, కఫం అనేది కారణాలు. ఇవి దోషాలంటే చెడు కాదు, నార్మల్ మన ఫంక్షనింగ్కి కావాల్సినటువంటి పదార్థాలు అన్నమాట. అంటే మీరు చెప్పినట్టుగా వాతం అంటే కొంచెం న్యూరాలజీకి దగ్గరగాను, పిత్తం అంటే కొంచెం గ్యాస్ట్రోఎంట్రాలజీకి దగ్గరగాను. అలా క్లాసిఫై చేయలేం మనం, బట్ సిమిలర్గా అంటే ఫిజియాలజీలో చాలా ఉంటాయి. ఇప్పుడు ఒక నర్వస్ సిస్టమ్ పనిచేయడానికి కూడా చాలా లింక్స్ ఉంటాయి. అందుకని ఆ ఫంక్షన్ని ఈ ఫంక్షన్ కలపలేం, సిమిలర్గా ఉంటుందని చెప్పడానికేనమాట అది. సో మీరు ఒక రోగిలోని రోగాన్ని మీరు ఎలా గుర్తిస్తారు? ఇప్పుడు మాకు రోగాన్ని గుర్తించడానికంటే రోగి లక్షణాలు, రోగ లక్షణాలు అని ఉంటుంటాయి. అసలు రోగం వచ్చినప్పుడు బయటికి కనపడే సైన్స్ అండ్ ఎలా ఉంటాయి, రోగ లక్షణాలు అంటే సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అనేటువంటి దాన్ని ప్రధానంగా తీసుకుంటాం. ఆ తీసుకున్న దానిలోంచి కూడా ప్రతి సిమ్టమ్ను కొన్ని వాతానికి సంబంధించిన లక్షణాలు ఉంటాయి, కొన్ని పిత్తానికి సంబంధించినవి ఉంటాయి, కొన్ని కఫానికి. అంటే కేవలం 3 కాదు, మళ్ళీ ఈ 3 కాంబినేషన్స్ అన్నీ కలిపి ఒక 64 కాంబినేషన్స్ ఉంటాయి. మళ్ళీ ఎంత వాతం ఉంది, ఎంత పిత్తం ఉంది, ఎంత కఫం ఉంది అనేటువంటిది కూడా చూసుకోవాలన్నమాట. అది చాలా ఇన్ డీటెయిల్డ్గా చూస్తే తప్ప ఏ దోషం ఎంత ఉంది అనేది అర్థం చేసుకోవడం కూడా కష్టం. అది ఎందుకంటే ఆ కాన్సెప్టే చాలా డిఫికల్ట్ అయినటువంటిది. ఇప్పుడు జనరల్గా ప్రజలంతా ఏదో ఆయుర్వేదం అంటే ఏదో ఈ మూలికి ఇస్తే ఆ ప్రాబ్లం తగ్గుతుంది, ఇది ఈ చెట్టు ముక్క వేసేది, ఇలాంటివన్నింటికి ఆయుర్వేదం అని వాడుతున్నారు. అంత సింపుల్ అయిన విషయం కాదు ఇది. 5-6 ఏళ్ళు మొత్తం అంతా చదివినా కూడా ఆయుర్వేదం వంట పట్టించుకొని నిజంగా ఆయుర్వేదాన్ని అనుసరించి డయాగ్నోసిస్ చేయడం కూడా కష్టమైనటువంటి విషయం. అంటే లక్షణాలు ఏ లక్షణాలు కనపడుతున్నాయి అవన్నీ పరీక్ష అనమాట. దర్శన పరీక్ష, స్పర్శన పరీక్ష, శ్రవణ పరీక్ష అంటుంటాం. చూడగానే రోగిలో ఏం కనపడుతున్నాయి, రోగిని టచ్ చేస్తే ఏమేమి తెలుస్తున్నాయని గమనించుకోవాలి, రోగి దగ్గర నుంచి ఏమైనా శబ్దాలు వస్తున్నాయో గమనించాలి, రోగి నుంచి ఏదైనా వాసనలో తేడా కనపడుతుందా, ఇలాంటివన్నీ కూడా గమనించి కొన్ని రోగిని ప్రశ్నించి ప్రశ్న పరీక్ష అని కూడా ఉంటుంది. ప్రశ్నించి రోగి చెప్పేటువంటి జవాబులను విని, లేకపోతే రోగి పక్కనున్న మిగతా వాళ్ళు చెప్పేటువంటి జవాబులను విని ఒక కంక్లూషన్కి వస్తాం. అది ఆయుర్వేదం పద్ధతి ప్రకారం చూసుకుంటున్నట్టయితే. అయితే ఇప్పుడు ఆధునిక కాలంలో వచ్చినటువంటి కొన్ని ఈ డయాగ్నోస్టిక్స్ అవి కూడా ప్రస్తుతం కాలంలో ఉన్నటువంటి ఆయుర్వేద వైద్యులంతా కూడా వాడుకుంటూ ఉంటాం దాన్ని కూడా.